హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ మీ రిజల్యూషన్స్ ఏంటో కామెంట్ చేయండి. నా రిజల్యూషన్ ఏంటంటే ఈ ఇయర్ అయ్యేసరికి మనం 5K సబ్స్క్రైబర్స్ని టార్గెట్ రీచ్ అవ్వాలి. ఓ అది ఎంత తొందరగా చేస్తారో అది మీ చేతిలోనే ఉంది. సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళందరూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టగానే వీడియోస్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. వీడియోస్ ఇంకా ఉన్నాయి, చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. సో ఈరోజు సైక్ సిద్ధార్థ్ మూవీ చూశాక నాకు ఎలా అనిపించిందో, నా ఒపీనియన్ ఏంటో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మూవీ థీమ్ గురించి మాట్లాడుకుంటే, గర్ల్ ఫ్రెండ్ వదిలేసిన ఒక బాయ్ ఫ్రెండ్ డిప్రెషన్లోకి వెళ్ళాక దాని నుంచి ఎలా బయటకు వచ్చాడు, తన లైఫ్ ఎలా చేంజ్ అయింది అనేది కాన్సెప్ట్. ఎంతకంటే పెద్ద స్టోరీ ఏం లేదు. మూవీ మీద నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, బోర్ కొట్టుకుంటే చాలా అనుకున్నాను. ఓకే, బాగానే అనిపించింది. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్టర్స్ ఉన్నవి చాలా తక్కువ క్యారెక్టర్స్. మన నందు అన్న చాలా బాగా చేశాడు. అంటే తను చాలా ఇన్వాల్వ్ అయ్యాడు ఈ మూవీలో. తన ప్రొడక్షన్ కూడా తనే చూసుకున్నాడు. చాలా బాగా చేశాడు. తన స్కిల్ మొత్తాన్ని బయట పెట్టాలని చాలా ట్రై చేశాడు. చాలా బాగా చేశాడు. హీరోయిన్ తను యామిని భాస్కర్, తను కూడా చాలా బాగా చేసింది. మరి తను చాలా తక్కువ సినిమాలు చేసింది, దీంట్లో అయితే చాలా బాగా చేసింది. ఇంకా సపోర్టింగ్ రోల్స్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్, ఇంకొన్ని ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఉన్న అందరూ చాలా కొత్తగా, అంటే దీంట్లో ఎలా ఉందంటే కొంచెం కొత్తగా ఉన్నాయి అందరూ. డైలాగ్ డెలివరీస్ కానీ ఇవన్నీ. అంటే తను నందు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, సినిమా టైప్లో కాకుండా న్యాచురల్గా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ట్రై చేసామని. బాగానే ఉంది. ఇంకా ఎడిటింగ్, మూవీలో మెయిన్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎడిటింగ్ ఎలా ఉందంటే ఒక్క ఫ్రేమ్ కూడా స్టడీగా ఉండదు. ఫాస్ట్ కట్స్, చాలా ఫాస్ట్ కట్స్ వస్తాయి. అంటే ఒక సీన్ ని ముందుకి వెనక్కి మనం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్నట్టు ఒక్క ఫ్రేమ్ కూడా స్టడీగా ఉండదు. చాలా ఫాస్ట్ గా ఎడిటింగ్ ఉంది. అంటే అది కనెక్ట్ అయితే నచ్చితే బాగానే ఉండొచ్చు, నచ్చకపోతే చాలా మందికి ఇరిటేషన్ అనిపించవచ్చు. నాకైతే కొత్తగా ట్రై చేశారు, బాగానే అనిపించింది. నెక్స్ట్ మ్యూజిక్ కూడా బాగుంది. సినిమాకి తగ్గట్టు, ఆ థీమ్ కి తగ్గట్టు మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఎక్కడ ఎక్కువ లేదు తక్కువ లేదు, డీసెంట్ గా ఉంది. మూవీలో వాళ్ళు క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కి కానీ అక్కడక్కడ కొన్ని టెక్స్ట్ వస్తాయి, అవన్నీ వీడియో గేమ్ థీమ్ లో పెట్టుకున్నారు. అది ఈ మూవీకి బాగా సెట్ అయింది. అంటే ఫాంట్స్ ఇవన్నీ వీడియో గేమ్ లో వచ్చినట్టు, మ్యూజిక్స్ అక్కడక్కడ వీడియో గేమ్ ఫార్మాట్ లో పెట్టినారు. కొన్ని ఎడిటింగ్స్ కూడా, అంటే క్యారెక్టర్స్ కొన్ని యానిమే క్యారెక్టర్స్ వస్తాయి, అది కూడా బాగుంది. నెక్స్ట్ కామెడీ కూడా మరీ నవ్వు వచ్చేసి అంత లేదు కానీ పర్లేదు, బోర్ కొట్టకుండా అయితే ఉంది సినిమా. అంటే ఎందుకంటే పెద్ద పాజిటివ్స్ మూవీలో, పెద్ద స్టోరీ ఏం లేదు డిస్కస్ చేయడానికి. ఓకే, మూవీ నాకు బోర్ కొట్టలేదు, టైం పాస్ చేయడం కోసం చూడొచ్చు అనుకుంటే నచ్చుతుంది. అంటే ఈ సినిమా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి, ఆ ఎడిటింగ్ కానీ ఇవన్నీ నచ్చే వాళ్ళకే నచ్చుతుంది. అది మీకు కనెక్ట్ అయితే, అంటే చాలా మందికి అది ఇరిటేషన్ అనిపించవచ్చు ఇందాక చెప్పినట్టు. సో మీరు చూసే మూడ్ బట్టి ఉంటుంది సినిమా. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ నెగిటివ్ ఏంటంటే మూవీలో మనం క్యారెక్టర్స్ కి రూట్ చెయ్యం. అంటే సీన్స్ అన్ని సీరియస్ గానే ఉంటాయి కానీ మనకి నవ్వు వస్తుంది. అంటే అలాగే డిజైన్ చేశారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఎమోషన్స్ ని మనం కనెక్ట్ అవ్వం, కామెడీగానే చూస్తాం. ప్రీ ఇంటర్వెల్ ముందు సడన్ గా దాన్ని కొంచెం ఎమోషనల్ గా కన్వర్ట్ చేశారు. అక్కడ నుంచి అక్కడ వరకు బాగుంది, అంటే ఎంజాయ్ చేస్తాం. అది సీరియస్ గానే జరుగుతాయి, వాళ్ళ స్ట్రగుల్స్ అవన్నీ మనకి ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి. సో సడన్ గా అక్కడ ఎమోషనల్ చేసేసరికి ఆ ఏమో కనెక్ట్, అంటే ఎలా అనిపించింది అంటే ఇంకా సినిమా ఇంకా క్లోజ్ చేసేయాలి. సో హ్యాపీగా ఉన్నదాన్ని చిన్న ట్విస్ట్ లాగా పెట్టుకొని మళ్ళీ కలిపేద్దాం, ఏ హ్యాపీ ఎండింగ్ ఇద్దాం అని ఏదో అనుకున్నట్టు, అంటే ఫోర్స్డ్ గా పెట్టినట్టు అనిపించింది. ఇంకా ఒక సీన్ ఉంటది ఫస్ట్ హాఫ్ లో, అది వాళ్ళు అంటే ఇది నందు ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇది ఏంటంటే మొత్తం కెమెరాని షేక్ చేసేస్తూ ఉంటారు, ఏది ఫ్రేమ్ కావాలని చేశారంట, అది మొత్తం షేక్ చేసేస్తూ ఉంటారు, ఫోకస్ అంతా ఉండదు. అది ఏమో అది మరీ ఎక్కువ చేశారనిపించింది. 2-3 సెకండ్స్ ఉంటే బాగానే అనిపించేది. కొంచెం లెంత్ సీనే ఉంది అది. ఏమో వాళ్ళు అనుకున్నది కొత్తగా అనుకుని ఉంటారు. ఆ ఒక్కటి, అంటే ఎడిటింగ్ అంతా బాగానే ఉంది కానీ ఆ ఒక్క సీనే కొంచెం నాకు కొంచెం ఇరిటేషన్ అనిపించింది. అంటే అంత పెద్ద స్క్రీన్ లో కళ్ళు కొంచెం తేడా కొట్టిని, అదొకటి. మళ్ళీ అక్కడక్కడ మూవీ ఎలా అనిపిస్తుంది అంటే మనం యూట్యూబ్ లో చూసే షార్ట్ ఫిల్మ్ ని మనం స్క్రీన్ లో చూస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఎడిటింగ్స్ కానీ ఫ్రేమ్స్ కూడా కొన్ని అలాగే షార్ట్ ఫిల్మ్ ఫ్రేమ్స్ లాగే ఉన్నాయి. అంతే, పెద్ద నెగిటివ్స్ ఏం లేవు. ఇవే ప్రీ క్లైమాక్స్ ఒకటి, అండ్ కొన్ని ఇంకొకటి, కొన్ని సెన్సార్ వర్డ్స్ ఉన్నాయి, అవి మ్యూట్ చేయకుండా సెన్సార్ చేయకుండా కూడా ఉన్నాయి. ఓవరాల్ ఎలా అనిపించింది అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేయకుండా
జస్ట్ మాకు బోర్ కొట్టకుండా ఉంటే చాలు అనుకుంటే మీకు సినిమా నచ్చచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆ ఎడిటింగ్ మొత్తం మీకు కనెక్ట్ అయితే బాగానే అనిపించవచ్చు, లేదంటే మీకు సినిమా నచ్చవచ్చు. సో చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ 5K ఈ ఇయర్ అయ్యేలోపు అయిపోవాలి, దానికి మీ సపోర్ట్ కావాలి, సపోర్ట్ చేస్తుండండి. నెక్స్ట్ ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఫిల్మీ స్టాక్. బై.